హలో, వెల్కమ్ అగైన్. ప్రీవియస్ వీడియోలో కట్ చేసిన 4 డాట్ బ్లౌజ్ని ఈరోజు స్టిచ్ చేద్దాము. బ్యాక్ సైడ్ క్లాత్ని ఓపెన్ చేసి మార్క్ చేసిన డాట్స్ మీద స్టిచ్ చేద్దాము. డాట్ ఎడ్జ్ దగ్గర లైన్స్ ఒకదాని మీద ఒకటి వచ్చేలాగా పట్టుకొని స్టిచ్ స్టార్ట్ చేసి లైన్ ఎండ్ వరకు స్టిచ్ చేయాలి. బ్లౌజ్లోని ప్రతి డాట్ని డబుల్ స్టిచ్ చేయాలి. ఒక డాట్ స్టిచ్ అయిపోయింది. ఇప్పుడు రెండో సైడ్ కూడా స్టిచ్ చేసుకోవాలి. ఇలా రెడీ అయిపోయిన బ్యాక్ సైడ్లో వేస్ట్ లైన్ దగ్గర 1.5 ఇంచ్ విడ్త్ ఉన్న స్ట్రిప్ని తీసుకొని స్టిచ్ చేయాలి. స్టిచ్ చేసేటప్పుడు డాట్ పాయింట్ దగ్గర చిన్న ప్లీట్ని కూడా స్టిచ్ చేయాలి. ఇలా ప్లీట్ పెట్టడం వలన స్ట్రిప్ని రివర్స్ చేసి ఫోల్డ్ చేసేటప్పుడు స్ట్రిప్ పై భాగము సరిగా కూర్చుంటుంది. ఇక్కడ నేను స్ట్రిప్కి ఎక్స్ట్రా పీస్ యాడ్ చేశాను. ఇప్పుడు స్ట్రిప్ని బయటికి ఓపెన్ చేసి పైనుంచి ఇంకొక స్టిచ్ వేయాలి. ఇలా స్టిచ్ చేసిన బ్యాక్ సైడ్ని రివర్స్ చేసి ఎక్స్ట్రా ఉన్న స్ట్రిప్ని కట్ చేసి ఫోల్డ్ చేయాలి. ఇలా ఫోల్డ్ చేసిన స్ట్రిప్ని ఇంకొక ఫోల్డ్ చేయవలసిన అవసరం లేదు, ఎందుకంటే ఇది క్లాత్ యొక్క కోర్ సైడ్ కాబట్టి. డాట్ దగ్గర వేసిన ప్లీట్ రివర్స్ చేసి స్టిచ్ చేసేటప్పుడు ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోయి స్ట్రిప్ అనేది సరిగా కూర్చుంది. దీనితో బ్యాక్ సైడ్ రెడీ అయిపోయింది. స్ట్రిప్ వేసిన ప్లేస్లో వేస్ట్ విడ్త్ రెండు వైపులా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ సైడ్లో ఉన్న అన్ని డాట్స్ని స్టిచ్ చేద్దాము. ముందుగా బస్ట్ కింద ఉన్న డాట్ని మధ్యలోకి సరిగ్గా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసే ముందు కార్నర్స్ దగ్గర కర్వ్ లైన్ డ్రా చేసుకొని స్టిచ్ చేయాలి. ఇదే విధంగా ఓపెన్ సైడ్ డాట్ అండ్ ఆర్మ్ హోల్ డాట్స్ని కూడా స్టిచ్ చేసుకోవాలి. దీనితో ఫ్రంట్ సైడ్ ఒక భాగం రెడీ అయిపోతుంది. ఇదే విధంగా రెండో వైపు కూడా అన్ని డాట్స్ని స్టిచ్ చేసుకోవాలి. డాట్స్ స్టిచ్ చేశాక లుక్ ఈ విధంగా ఉంటుంది. అండ్ కప్ చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇప్పుడు ఫ్రంట్ రెండు భాగాల మీద మార్క్ చేసి పెట్టుకున్నాము. రైట్ సైడ్ హుక్స్ స్టిచ్ చేస్తాము, లెఫ్ట్ సైడ్ హుక్ లూప్ స్టిచ్ చేస్తాము. హుక్స్ స్టిచ్ చేయడానికి ప్లాకెట్ స్టిచ్ చేద్దాము. వీడియోలో చూపించిన విధంగా 1 ఇంచ్ ఒక స్ట్రిప్ తీసుకొని దానిని రైట్ సైడ్లో స్టిచ్ చేయాలి. స్టిచ్ చేసేటప్పుడు డాట్ వస్తే డాట్ పాయింట్లో ఒక చిన్న ప్లీట్ పెట్టుకొని స్టిచ్ చేయాలి. డాట్ దగ్గర ప్లీట్ పెట్టడం వల్ల లుక్ ఇంత నీట్గా వస్తుంది. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ హుక్ లూప్ ప్లాకెట్ స్టిచ్ చేద్దాము. ఈ ప్లాకెట్ స్టిచ్ చేయడానికి 3.5 ఇంచ్ విడ్త్ ఉన్న స్ట్రిప్ని తీసుకోవాలి. ఈ స్ట్రిప్ను మధ్యలో ఉంచి ఫోల్డ్ చేసి దీని మీద లెఫ్ట్ సైడ్ పార్ట్ని పెట్టి స్టిచ్ చేయాలి. స్టిచ్ చేసిన దాన్ని రివర్స్ చేసి బయట వైపు ఉన్న ప్లాకెట్ని లెఫ్ట్ సైడ్కి ఫోల్డ్ చేసి దాని మీద ఇంకొక స్టిచ్ వేయాలి. ప్లాకెట్ ఎడ్జ్లో కూడా స్టిచ్ చేసి ఎక్స్ట్రా పీస్ని కట్ చేయాలి. ఇదే విధంగా స్టిచ్ చేస్తే ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ ఒకేలా కనిపిస్తాయి. ఇప్పుడు ఫ్రంట్ వేస్ట్ లైన్ దగ్గర స్ట్రిప్ని యాడ్ చేస్తాము. యాడ్ చేసే ముందు స్ట్రిప్కి ఒకవైపు లోపలికి ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని రివర్స్ చేసి డాట్ని ఇలా పైకి ఫోల్డ్ చేసి పిన్ చేసుకోవాలి. దీనిని రివర్స్ చేసి స్ట్రిప్ని స్టిచ్ చేసుకోవాలి. స్ట్రిప్ను రైట్ సైడ్ ఓపెన్ చేసి పైనుంచి ఇంకో స్టిచ్ వేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా ప్లాకెట్ సైడ్ స్ట్రిప్ని డబల్ ఫోల్డ్ చేసి పైనుంచి ఇంకో స్టిచ్ వేసుకుంటే ఒక సైడ్ రెడీ అయిపోతుంది. ఈ మొత్తం ప్రాసెస్ని వేరే సైడ్ కూడా చేసుకొని రెడీ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ సైడ్ మీద ఫ్రంట్ సైడ్ రెండు భాగాలను పెట్టుకొని షోల్డర్ దగ్గర ఉన్న లైన్ మీద స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు నెక్ లైన్ స్టిచ్ చేద్దాం. దానికోసం బయా స్ట్రిప్ ఎలా కట్ చేయాలనో బయా స్ట్రిప్ ని నెక్ లైన్ కి ఎలా స్టిచ్ చేయాలో ప్రీవియస్ వీడియోస్ లో ఉన్నాయి, దాన్ని చూసి నేర్చుకోండి.
డాట్, షోల్డర్, నెక్ లైన్ స్టిచ్ చేసిన తర్వాత సైడ్ సీమ్ లెంత్స్ సరిగా ఉన్నాయో లేదో చూసుకోవాలి. ఒకవేళ లెంగ్త్ ఎక్కువ తక్కువ ఉంటే ఆర్మ్ హోల్ దగ్గర ట్రిమ్ అన్నా చేసుకోవాలి, లేకుంటే డాట్ కి ఎక్స్ట్రా స్టిచ్ వేయాలి. ఇవి ఫ్రంట్ పార్ట్ అండ్ బ్యాక్ పార్ట్. ఈ యూస్ఫుల్ వీడియో చూస్తూ మీరు కూడా మీ బ్లౌజ్ని రెడీ చేసుకోవచ్చు.